హాయ్ అండి, అందరికీ నమస్కారం. భక్తినాథం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణం 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. కార్తీక పురాణం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పురాణాలలో ఒకటి. ఇది వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పినది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, వ్రతాలు చేయడం, దానాలు చేయడం వల్ల పాపాలు క్షయమై మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది. ఇప్పుడు కథ ప్రారంభం. విష్ణుదూతలు అజామిలుని వైకుంఠానికి తీసుకువెళ్లిన తరువాత యమదూతలు ఆశ్చర్యపడి యమధర్మరాజుని ఆశ్రయించారు. ప్రభు, నీ ఆజ్ఞ ప్రకారం అజామిలుని తీసుకురావడానికి వెళ్ళాము, కానీ అక్కడ విష్ణుదూతలు వచ్చి ఆయనను వైకుంఠానికి తీసుకుపోయారు. మేము ఏమి చేయలేక తిరిగి వచ్చాము ప్రభు అని విన్నవించారు. అప్పుడు యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మను చూశారు. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో అర్చకుడు. అతనికి అహంకారం ఎక్కువ, ధనం పట్ల మమకారం ఎక్కువ. శివుని సేవ చేయకుండా ఆలయ ధనం దొంగిలిస్తూ స్త్రీలతో వ్యభిచారంలో మునిగిపోయేవాడు. తన భార్యను కూడా గౌరవించేవాడు కాదు. ఇలా పాప జీవితం గడిపి మరణించిన తరువాత నరకయాతనను అనుభవించాడు. ఆ తర్వాత మానవ జన్మలో అజామిలుడిగా పుట్టాడు. ఒకరోజు అతని భార్యతో గొడవపడి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. భార్య కూడా పాపబుద్ధితో మరో వ్యక్తిని ఆకర్షించి తప్పు చేసింది. తరువాత పశ్చాత్తాపంతో తన భర్తను వెతికి తీసుకువచ్చి క్షమాపణ కోరింది. కానీ ఆ బ్రాహ్మణుడు కూడా రోగంతో మరణించి నరకానికి పోయాడు. తర్వాత అతను పుణ్య ప్రభావంతో అజామిలుడుగా పుట్టాడు. భార్య కూడా పాప ఫలితంతో మాల వంశంలో పుట్టి తరువాత అదే అజామిలుని భార్యగా ఈ జన్మలో కలిసింది. ఇది వారిద్దరి పూర్వజన్మ సంబంధం. చివరికి అజామిలుడు తన జీవితంలో అనేక పాపాలను చేసిన తన అవసాన కాలంలో తన కుమారుడి పేరు నారాయణ అని పిలిచాడు. కానీ ఆ నామం శ్రీహరి నామమే కాబట్టి విష్ణుదూతలు వచ్చి అతన్ని వైకుంఠానికి తీసుకుపోయాడు. యమధర్మరాజు ఆలోచించి, ఎవరు తెలియకపోయినా మృత్యు సమయమున హరినామం స్మరించిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పదు అని అన్నాడు. అందుకే కార్తీక మాసంలో హరినామ స్మరణ, దీపదానం, పూజలు, పురాణ శ్రవణం వంటివి చేయడం వలన పాపాలు నశించి మోక్షం లభిస్తుందని ఈ కథ మనకు బోధిస్తుంది. కాబట్టి మనము ఈ పవిత్ర కార్తీక మాసంలో శ్రీహరిని స్మరించాలి, దీపాలు వెలిగించాలి, పుణ్యకార్యాలు చేయాలి. ఇట్లు వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మహత్యంలో 10వ అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము సమాప్తం. ఈ భక్తి కథ మీకు నచ్చిందా? అయితే భక్తినాథం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు మరియు మిత్రులకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ని నొక్కండి. తర్వాత రోజున కార్తీక పురాణం 11వ రోజు కథతో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ.